everyone. Today I'm going to explore a new topic in SEO which is called as page layout in Google Updates. Watch the video till the end so that you will get a better understand of this page layout in SEO concept. So let's get into the video. When we go to the any website, we will see more ads, right? See, మన పేజ్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి డిఫరెంట్ యాడ్స్ అనేది టాప్ లేయర్లోనే కనిపిస్తుంటాయి. అబౌవ్ ద ఫోల్డ్లో మనకి చాలా యాడ్స్ కనిపిస్తుంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే యూజర్స్ అనేది స్క్రోల్ చేయాల్సి వస్తుంది, కంటెంట్ కోసం స్క్రోల్ చేయాల్సి వస్తుంది. సో అలా స్క్రోల్ చేయడం వల్ల ఏంటంటే తను feels it the users get bad experience. ఓకే, ఆ వెబ్సైట్ మీద తనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందని మళ్ళీ తను రావడానికి ఇష్టపడరు అనమాట. సో అలా మనకి గూగుల్ ర్యాంకింగ్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా తగ్గుతుంది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి గూగుల్ వాళ్ళు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అదే మనకి పేజ్ లేఅవుట్ అనమాట. సో ఈ పేజ్ లేఅవుట్ లో ఏంటంటే మనకి కంటెంట్ అయితే ఏదైతే రెలవెంట్ గా ఉంటుందో, యాడ్స్ కూడా ఎక్సెసివ్ గా ఎక్కడైతే ఉండవో అట్లాంటి వాటికి హై ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. అండ్ ఏ వెబ్సైట్స్ అయితే టేకింగ్ మోర్ యాడ్స్ ఇన్ ద అబౌవ్ ద ఫోల్డ్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ యూజర్ ఇలా వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే ఏదైతే స్క్రోల్ చేయకుండా కనిపించే పేజెస్ ని మనము అబౌవ్ ద ఫోల్డ్ అంటాం అనమాట. సో ఆ అబౌవ్ ద ఫోల్డ్ లో ఎక్సెసివ్ యాడ్స్ లేకుండా కంటెంట్ అనేది పర్ఫెక్ట్ గా రెలవెంట్ గా ఆ వెబ్సైట్ కి అయితే ఉంటుందో, ఏ వెబ్సైట్ కి అయితే ఉంటుందో అలాంటి వెబ్సైట్స్ కి గూగుల్ అనేది హై ర్యాంకింగ్ ఇస్తుంది అండ్ ట్రాఫిక్ కూడా పెంచుతుంది అనమాట. సో అలానే ఇంకొకటి ఏంటంటే మన ఈ పేజ్ లేఅవుట్ అనేది ఏం చేస్తుందంటే మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అని కూడా వెబ్సైట్ ని చెక్ చేస్తుంది అనమాట. సో ఇలా వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటే కరెక్ట్ గా టెక్స్ట్ దాంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అండ్ టెక్స్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉందా లేదా, రిలవెంట్ గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, ఇది పేజ్ లేఅవుట్ అయితే ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుందంటే కంటెంట్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఓకే, అండ్ యాడ్స్ ని లిమిట్ గా ఉంచమని చెప్తుంది అనమాట. టాప్ లో యాడ్స్ అనేది లిమిట్ గా ఉండాలి, కంటెంట్ అనేది పర్ఫెక్ట్ గా రెలవెంట్ గా ఉండాలి. అండ్ మన వెబ్సైట్ అనేది వచ్చేసి డెస్క్టాప్ లోనే కాకుండా టాబ్లెట్ లో, మొబైల్ డివైజెస్ లో కూడా మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలన్నమాట. అలాంటప్పుడే మనకి వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. సో ఇది గైస్ పేజ్ లేఅవుట్ యొక్క ఇంపార్టెన్స్. సో ఈ పేజ్ లేఅవుట్ ని గూగుల్ వాళ్ళు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2012 లో ఇంట్రడ్యూస్ చేశారు. సో వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ దిస్? ఆల్వేస్ షో యూస్ఫుల్ కంటెంట్ ఫస్ట్ అండ్ లిమిట్ ద యాడ్స్ at the top and use the proper headings and make sure your site is mobile friendly. So in this way the page layout works. If you like the video, please like, share and subscribe to the channel. And if you have any doubts, ask me in the comment section. I will help you out. And please stay tuned for the future videos.